ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. గత 3 రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఒక పోక్సో కేసు పెట్టారు. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో కావాలనే బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో బండి భగీరథ్ పై సెక్షన్ కూడా మార్చారు. అసలు ఏం జరుగుతుంది మాట్లాడుదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి పరిస్థితి, అసలు బండి భగీరథ్ పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, బండి భగీరథ మీద పెట్టిన కేసు అది జస్టిఫులా కాదా అదొక భాగం. 2, బండి సంజయ్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. బండి సంజయ్ వేరు, బండి భగీరథ వేరు. తండ్రి కొడుకులు అయితే కావచ్చు, కానీ ఇద్దరు వేరు మనుషులు, వేరు జీవితాలు. సరే, బండి భగీరథ కేసు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండి భగీరథ మీద నిన్న సెక్షన్స్ ఆల్టర్ చేశారు. సెక్షన్ 5 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. దీని ప్రకారం 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏంటంటే సెక్షన్ 74, 75 మాత్రమే ఉన్నాయి. అంటే 3 years బిలో శిక్ష పడేటువంటి కేసు. దానికి సెషన్ బెయిల్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేయటం వల్ల సెషన్ బెయిల్ కాదు కదా, నార్మల్ బెయిల్ రావడం కూడా చాలా కష్టం. సో ఇప్పటిదాకా అరెస్టు కాడు అనుకున్నది ఇప్పుడు అరెస్టు కావడానికి అవకాశాలు ఉన్నాయి. సెక్షన్ ఆల్టర్ చేసింది బాధితురాల స్టేట్మెంట్ విన్న తర్వాతేనా? బాధితురాల స్టేట్మెంట్ విన్న తర్వాతే సెక్షన్స్ పెట్టారు. అయితే ఇక్కడ బండి భగీరథ ఇరక్కపోవటానికి ఉన్నటువంటి ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ గా చెప్పబడుతున్నారో ఆమె మైనర్ కావటం. ఆమె మైనర్ కావటం అనేటువంటిది బండి భగీరథకి ఇబ్బంది అయింది. తన వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ కూడా అవతల ఉన్నది మైనర్. ఇప్పుడు మైనర్ విషయంలో ఎలా ఉంటుందంటే, మనజు ఇద్దరు కలిసి సావాసం చేసినా, ఇద్దరు కలిసి రకరకాలుగా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా, ఆమె ఇష్టపూర్వకంగానే నీతో ట్రావెల్ అయినప్పటికీ కూడా అది బలవంతం కిందకే వస్తుంది. అది మైనర్ విషయంలో జరిగేది. అదే మేజర్స్ అనుకో, సుప్రీంకోర్టు తీర్పులు చాలా క్లియర్గా ఉన్నాయి. కొన్నాళ్ళ పాటు సహజీవనం చేసి, కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేసి, ఏదో ఒక గొడవ వచ్చినప్పుడు రేప్ కేసు పెడతానంటే మేజర్ విషయంలో కుదరదు, కానీ మైనర్ విషయంలో కుదిరింది. సో ఈ అమ్మాయి మైనర్ కావటం వల్ల టెక్నికల్ గా బండి భగీరథ ఇరుక్కపోయాడు. తను ఏం చెప్తున్నా అవకాశం లేకుండా పోయింది. మైనర్కు ఉండే చట్ట వెసులుబాటు ఏదైతే ఉందో దానివల్ల బండి భగీరథ ఇరక్కపోయాడని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. అయితే సరే, బండి భగీరథ టెక్నికల్ పాయింట్ కూడా ఇరక్కపోయాడు, అది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా ఆలోచించుకోవాలి. పిల్లల్ని పెంచడం అనేది చేత కావటం లేదా. ఇప్పుడు ఈ బండి భగీరథ ఏమి సీక్రెట్ గా జరిగినటువంటి కావు. ఆ అమ్మాయితో ట్రావెల్ కావటం అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఇంటికి పోయాడనేది, వాళ్ళ ఫంక్షన్స్కి పోయాడనేది, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు పోయాడన్నది, ఇవన్నీ ఆ ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. సరే, మనం చూపించడానికి మనం ఇష్టపడట్లేదు, కానీ అవన్నీ వైరల్ అవుతున్నాయి. మరి అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు వాటికి పేరెంట్స్ సమాధానం చెప్పాలి. అంటే బండి భగీరథ్ తోటి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్షిప్ అనేది పేరెంట్స్ తెలిసే జరిగింది. ఇక్కడ మరి తెలిసే జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు వారించే ప్రయత్నం చేయలేదు? ఎందుకు సపోర్టింగ్ గా చేసే ప్రయత్నం చేశారు? పైగా అసలు అతను అమ్మాయి మీద వేధింపులకు పాల్పడుతున్నాడని, బలవంతానికి పాల్పడుతున్నారని ఏదో ఒక స్టేజ్ కాడ తెలిసిందిగా పేరెంట్స్ కి. తెలిసినప్పుడు మరి ఎందుకు దాన్ని కట్ చేసే ప్రయత్నం చేయలేదు? ఆ రోజే కేసు పెట్టే ప్రయత్నం చేయలేదు? నువ్వు ఎఫ్ఐఆర్ చూడు, సెప్టెంబర్లో ఒకసారి, డిసెంబర్లో మరొకసారి అమ్మాయి మీద రిపీటెడ్ గా జరిగాయని చెప్పేసి రాశారు. రిపీటెడ్ గా జరిగే అవకాశం ఎందుకని వచ్చింది? ఒక్కసారి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంది? ఒక మైనర్ అయినప్పుడు వెంటనే వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ పంపాలి, వెంటనే కేసు పెట్టాలి, వెంటనే చేయాలి ఈ పని. కానీ ఇన్నాళ్ళు టైం ఎందుకు పెట్టింది? ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనం? మేలో ఉన్నాం. కానీ జరిగింది ఎప్పుడని చెప్తున్నారు? సెప్టెంబరు, డిసెంబర్ అని చెప్తున్నారు. అంటే ఎన్ని నెలలు గడుస్తుంది? డిసెంబర్కి 5 నెలలు, సెప్టెంబర్కి అంతకన్నా ఎక్కువ కదా. మరి ఇన్ని నెలల తర్వాత ఏంటి? ఇన్ని నెలల కాలంలో మధ్యలో ఏం జరిగింది? పైగా పేరెంట్సే చాలా క్లియర్గా ఆ ఎఫ్ఐఆర్లో చెప్తున్నట్టున్నారు. మేము బండి సంజయ్ని కలవటానికి కూడా వెళ్ళాం. బండి సంజయ్తో ఏం పని మీకు? బండి సంజయ్తో ఏం పని మీకు? పోలీస్ స్టేషన్తో పని. బండి సంజయ్తో ఏం పని? రాజీ కుదుర్చుకుందాం అని అనుకున్నారా? అంటే రాజీ అంటే ఏంటి? ఇక రాజీ అంటే ఏంది? మనీనా? లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడానికి పోయారా? ఈ 2 తప్పే. ఒకవేళ రాజీ అని డబ్బుల కోసం పోయినా తప్పే, అండ్ పెళ్లి చేసుకోమంటే కూడా తప్పే. మైనర్ని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే హక్కు పేరెంట్స్కి కూడా లేదు. మైనర్కి పెళ్లి చేయకూడదు. 18 ఏళ్ళు దాటిన తర్వాతే, అది కూడా మేజర్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఇష్టం మేరకు తను పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మైనర్కి పెళ్లి చేయడానికి కుదరదు. మరి బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయారు? బండి సంజయ్ ఇంటికి పోయారు, మమ్మల్ని అవమానించారని చెప్తున్నారు. అసలు నువ్వు ఎందుకు ఇంటికి పోయావు? బేసిక్ పాయింట్, దానికి సమాధానం చెప్పాలి.
అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ అనుమతితోనే అంతా జరిగిందని కనుక రుజువైతే పేరెంట్స్ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. పేరెంట్స్ మీద వాళ్ళ మదర్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ మీద కూడా కేసులు బుక్ చేయడానికి అవకాశం ఉంది. సరే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, అది ఆల్రెడీ సిట్టు వేశారు కాబట్టి దాని ఎంక్వైరీ అది కొనసాగుతుంది. అసలు అది ఒక భాగం. రెండోది ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించుకోవాల్సింది బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలంటే ఆయన బీజేపీని అమాంతం జాకీరెత్తి తెలంగాణలో పైకి లేపిన వ్యక్తి. నిజానికి 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచింది ఎవరు? రాజాసింగ్ గోషమ్మ నుంచి సిటీ నుంచి గెలిచారు. జిల్లాలో అసలు బీజేపీకి బలమే లేదు. అలాంటిది బండి సంజయ్ చేతికి పగ్గాలు పోయిన తర్వాత ఒక్కసారిగా బీజేపీకి హైకి వచ్చింది. జిహెచ్ఎంసీ గెలిచినంత పని చేశారు. దుబ్బాకలో బై ఎలక్షన్ వస్తే గెలిచారు. ఆ రోజు అధికార పార్టీని కాదని, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ని కాదని 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఒక్కసారిగా ఆ సీట్ని రఘునందన్ గెలిచాడు బండి సంజయ్ నాయకత్వంలో. బీజేపీకి అసలు కేసీఆర్ ఆల్టర్నేటివ్ బీజేపీని అనే దాన్ని బండి సంజయ్ క్రియేట్ చేయగలిగాడు. తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఈటల రాజేందర్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, బీజేపీకి యాంటీ భావజాలం ఉన్న వ్యక్తి. అయినా సరే ఆ ఈటల రాజేందర్ బీజేపీ నచ్చకపోయినా సరే బీజేపీ తప్పని వేరే పార్టీలో గెలవడని బీజేపీలో జాయిన్ అయ్యాడు. బండి సంజయ్ నాయకత్వంలో హుజూరాబాద్లో కేసీఆర్ అంత దృష్టి పెట్టినా సరే ఈటల రాజేందరే గెలిచాడు, బీజేపీనే గెలిచింది. కారణం బండి సంజయ్. అసలు ఈటల రాజేందర్ని ఓడించడం కోసం దళిత బంధు అనేటువంటి పథకాన్ని కూడా కేసీఆర్ లాంచ్ చేశాడు. అంత ప్రయత్నం చేసినా సరే బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ హుజూరాబాద్లో గెలిచింది. ఈవెందో మునుగోడు బై ఎలక్షన్ చూడు, మునుగోడులో కూడా బీజేపీ అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆయన ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి ఎన్నికలకు వెళ్ళాడు. గెలిచినంత పని చేశాడు బీజేపీ తరఫున. ఓడిపోయాడు టెక్నికల్గా. ఎలా ఓడిపోయాడు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉన్నటువంటి మొత్తం 119 మంది బీఆర్ఎస్కి ఉన్నటువంటి మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో తెస్తవేసి ఎమ్మెల్యేలు వార్డు మెంబర్ లాగా ట్రై చేసి గెలిపించుకుంటే బీఆర్ఎస్ గెలిచింది. కానీ అక్కడ బీజేపీ గెలిచిన పని చేసింది మునుగోడు. సో బండి సంజయ్ బీజేపీని గెలిపిస్తున్నాడని నమ్మి బీజేపీలో ఉన్న కొంతమంది కోవట్లు బీఆర్ఎస్ ఆ రోజు ఢిల్లీలో చక్రం తిప్పగలిగి బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి పక్క తప్పించారు. ఎప్పుడైతే ఆ పక్క తప్పించారో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ బీజేపీ డౌన్ ఫాల్ కాంగ్రెస్ కు ఉపయోగపడి అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది జరిగింది పరిణామం. అంటే బండి సంజయ్ బీజేపీని అధికారంలో తీసుకొచ్చే కెపాసిటీ ఉన్నవాడు అనేది క్లియర్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, 2018 ఎన్నికలు ఒకే ఒక స్థానం బీజేపీ గెలిచిందన్నా కదా. మన 2019 స్థానం ఎన్నికలు చూడు, అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచారు, ఒప్పుకుంటా. ఎందుకంటే బండి సంజయ్ తప్పించారు కాబట్టి గెలిచారు. కానీ ఆ గెలిచిన 8 స్థానాలు కూడా ఎక్కడ? ఒకటి గోషామహల్ తీసాయి, మిగతా 7 స్థానాలు నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో గెలిచారు. ఈ జిల్లాలో ఎట్ట గెలిచారు? బండి సంజయ్ ప్రభావంతో గెలిచారు. సరే మళ్ళీ ఎంపీలకు వచ్చేసరికి 8 ఎంపీలు గెలిచారు. 8 ఎంపీలు గెలిచేంత పునాది ఎవరు ఇచ్చారు? బండి సంజయ్ ఇచ్చాడు. మళ్ళీ నీకు చెప్తా, మొన్న కరీంనగర్ కార్పొరేషన్ గెలిచారు, నిజామాబాద్ కార్పొరేషన్ గెలిచారు. ఈ 2 కార్పొరేషన్ ఎవరు ప్రభావంతో గెలిచారు? బండి సంజయ్ ప్రభావంతో గెలిచారు. బీజేపీకి మన కొన్ని మున్సిపాలిటీలు వచ్చాయి, ఏ జిల్లాలో వచ్చాయి? వచ్చింది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్. ఎవరి ప్రభావం అది? బండి సంజయ్ ప్రభావం. హైదరాబాద్లో తప్ప బయట జిల్లాలో బీజేపీ లేదు అనుకున్న పరిస్థితి నుంచి అసలు హైదరాబాద్లో బీజేపీ ఉందో లేదో తెలియదు, కానీ ఆ 3-4 జిల్లాలో మాత్రం బీజేపీ ఉంది అనేటువంటి పరిస్థితుల్లోకి బీజేపీని తీసుకుపోయినటువంటి వ్యక్తి బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అక్కడ వరుసగా బీజేపీ గెలిచిన పరిస్థితి. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ గెలిచింది కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో. అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్ జిల్లాలో బీజేపీని గెలిచింది. సో అంత ప్రభావవంతంగా బీజేపీని మార్చాడు. మళ్ళా బండి సంజయ్ చేతికి నాయకత్వం పోబోతుంది. 2028 ఎన్నికల కంటే ముందే బండి సంజయ్కి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. గతంలో చేసిన తప్పును బీజేపీ అధిష్టానం తెలుసుకుంది. బండి సంజయ్ చేతికి నాయకత్వం పోతే మళ్ళా బీఆర్ఎస్ మళ్ళా తిరిగి అధికారంలోకి రాదు, కాంగ్రెస్ ఉండదు, మళ్ళీ బీజేపీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలే బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఊపులో ఉంది అని చెప్పేసి గమనించి ఇప్పుడు బండి భగీరథ మీద వచ్చినటువంటి కేసును తీసుకొని బండి సంజయ్ మీద కుట్ర చేస్తున్నారు. బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ కాకుండా ఆపటం కోసం జరుగుతున్న కుట్ర ఇది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మహిళల మీద నిజంగా ప్రేమ ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే ఎన్ని అత్యాచారాలు తెలంగాణ జరుగుతున్నాయి అన్నిటి మీద ఇట్నే స్పందిస్తున్నారా? పోనీ అండి, అది వదిలేయండి. ఇక్కడ ఎవరు కూడా విక్టిమ్ అనే వ్యక్తి అంటే లైవ్ లో బాగానే ఉన్నారు. కానీ మంగిలి కేసు చూడు, మంగిలి కేసులో 9 మంది పాపం సూసైడ్ చేసుకున్నారు. 150 కోట్ల స్కామ్. అది మంగిలి పాత్ర ఉందా లేదా ఎవరికి తెలియదు. కానీ ఆ కేసు విచారణ జాప్యం జరుగుతుంది. బాధితులు వచ్చి రోడ్డు మీద పండుకుంటున్నారు, 9 మంది చనిపోయారు. మరి దీని మీద రాజకీయ పార్టీలు ఎందుకంత సీరియస్ స్పందించట్లే? అక్కడ బాధితులు చనిపోయారు, ఇక్కడ విక్టిమ్ సేఫ్ గానే ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, ఓకే. అయినా విక్టిమ్ న్యాయం జరగాలని మనం కోరుకుందాం.
కానీ అక్కడ విక్టిమ్స్ చనిపోతున్నారు, అక్కడ విక్టిమ్స్ ఇబ్బంది పడిపోతున్నారు. మరి బంగ్లీ కేసులో ఎందుకు ఎవడు మాట్లాడు పెద్దగా? అది కదా మాట్లాడాల్సింది. అక్కడ జనం చచ్చిపోతున్నారు కదా, బాధలు పడుతున్నారు కదా. హైదరాబాద్ వచ్చి పాపం మాకు న్యాయం జరగాలని రోడ్ల మీద పండుకుంటున్నారు. పాపం మళ్ళా చాలా మంది దళిత గిరిజన బిడ్డలు మోసపోయింది కూడా. మరి వాళ్ళకి న్యాయం జరగాలని ఏ రాజకీయ పార్టీ మాట్లాడదే? అదే బండి సంజయ్ ఒక విఐపి కాబట్టి, రాజకీయంగా బీజేపీని పికప్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న లీడర్ కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాబట్టి. నేను చెప్తున్నా విను బనోజు, అతను కార్పొరేటర్ ఎవరి నుంచి ఎదిగాడు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి కావటం అంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనే? డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాడికి రాజకీయం అనుకునే పరిస్థితుల్లో, తండ్రి నుంచి వారసత్వం వచ్చిన వాడిదే రాజకీయం అనుకునే పరిస్థితుల్లో, పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మాత్రమే రాజకీయాలు చేయగలరు అనుకునే పరిస్థితుల్లో, ఒక సామాన్యుడు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో ఉండి కింద స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్త నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి వ్యక్తిని ఎలా కుట్ర చేయాలి తెలుసుకున్నారంటే, అంటే సామాన్యుడు రాజకీయాలు ఎదగొద్దని పెద్ద పెద్ద వాళ్ళు కోరుకుంటున్నారా? ఒక బీసీ బిడ్డ రాజకీయాలు ఎదిగితే ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్నారు అగ్రవర్ణాలు. ఏంది ఈ ప్రచారం అంతా? ఒకవేళ బండి భగీరథ విషయంలో అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఏంటి? అదే దీన్ని బట్టి అనుమానం వస్తుంది. అది బండి భగీరథ నిజంగానే తప్పు చేశాడా లేదా ట్రాప్కి గురయ్యాడా? ఇక్కడ అనుమానం వస్తుంది. ట్రాప్కి గురయ్యాడు అనే పాయింట్ ఎక్కడ చెప్పలేకపోతున్నాం అంటే, అవతల వ్యక్తి మైనర్ కాబట్టి చెప్పలేకపోతున్నాం. అవును, కాబట్టి మైనర్ కాబట్టి కావాలనే వాళ్ళు వేశారేమో, కావాలనే ఉచ్చులోకి లాగారేమో. ఇప్పుడు అతను చెప్తున్నాడు కానీ ట్రాప్ అని. సరే, అతని వర్షన్ ప్రకారం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లా తప్పించుకోలేడు, యువతలు ఉంది విక్టిమ్ మైనర్ కాబట్టి అని చెప్పేసి ఎవడన్నా దుర్మార్గుడు ఆలోచించిందేమో. బట్ ఇవన్నీ మనం అనటానికి లేదు ఇప్పటికైతే, ఎందుకంటే అవతల ఉంది మైనర్ కాబట్టి. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. నిజమైతే తప్పు చేస్తే బండి సంజయ్ చాలా క్లియర్ చేస్తే, నా కొడుకు తప్పు చేస్తున్నా శిక్ష పడాల్సిందే. అంత కమిటెడ్గా ఉన్నాడు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి కేసుని ఏదో చేసుకునే కాడికైతే ఇవాళ సెక్షన్ 6 ఎందుకు మారిద్ది? మారదు కదా. సెక్షన్ ఆల్టర్ చేసి కఠినమైన సెక్షన్స్ పెట్టారు అంటే కేసు ప్రభావితం కావట్లేదని అర్థం చేసుకోవాలిగా. మేబీ ఇవాళ రేపు బండి సంజయ్ కొడుకు అరెస్ట్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్న కేసు కూడా కాదు. ఆ రకంగా సెక్షన్స్ పెట్టారు, సెక్షన్స్ మార్చి మరీ పెట్టారు. సో కేసు దారిని పోద్ది. చూద్దాం, కేసులో ఉండే వచ్చి వాస్తవాన్ని బట్టి మాట్లాడుకుందాం. కానీ దీన్ని రాజకీయాలుగా ముడిపెట్టడం మాత్రం బాధాకరం. రైట్. సో ఇది కార్తికేయ అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మరి బండి భగీరథ గురించి? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.